హలో ఫ్రెండ్స్, దేవరా మూవీకి సంబంధించిన ఆయుధ పూజ ఆడియో సాంగ్ అయితే రిలీజ్ చేశారు. టీ సిరీస్ లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అది ఫుల్ ఆడియో సాంగ్ మాత్రమే, వీడియో సాంగ్ అయితే కాదనమాట. సో ఆడియో సాంగ్ కి సంబంధించిన రివ్యూ అయితే చేశాను. దాంతో పాటు కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి, అలా గేమ్ ఆఫ్ థ్రోన్స్ కి సంబంధించింది అండ్ ఫైట్ ఇది అని చెప్పేసి కొన్ని డిస్కస్ చేశాను. అది పక్కకు పెడితే ఇందులో అయితే ఇప్పుడు రిలీజ్ చేశారు. నేను ఈ వీడియో చేసేసరికి జస్ట్ 12 minutes ఏమో అవుతుంది. యోసద ఆర్ట్స్ లోనే రిలీజ్ చేశారు, ఎన్టీఆర్ ఆర్ట్స్ లో కూడా ఉంటుంది. ఆయుధ పూజకు సంబంధించిన ప్రోమో అయితే రిలీజ్ చేశారనమాట. మెంటల్ మాస్ అనిపించింది నాకైతే. నేను ఎగ్జైట్మెంట్ ని ఆపుకోలేకపోతున్నా, ఎందుకంటే అది విన్న తర్వాత మైండ్ లో నుంచి పోతలేదు. ఆడియో ఒక ఎత్తు అయితే వీడియో ఒక ఎత్తు అన్నమాట. ఎన్టీఆర్ డాన్స్ అయినా అందులో ఉండే ఫైట్స్ అయినా మాత్రం అక్కడ వాళ్ళ ఎంకరేజ్మెంట్ చూస్తుంటే, ఈ సాంగ్ ఎప్పుడు జరుగుతుందని అంటే ఆయుధ పూజ సాంగ్. సో అక్కడ బైరాకును దేవరాకి ఫైట్ జరుగుతుంటది. వాళ్ళిద్దరికి ఫైట్ అవుతుంటే ఈ సాంగ్ బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతుంది అన్నమాట. సో ఆల్రెడీ మన కొరటాల శివ గారు చెప్పినట్టుగా ఫైట్ ఉంటుంది, సాంగ్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, అన్ని ఉంటాయి ఈ సాంగ్ లో అయితే అని చెప్పి ఆయన అయితే చెప్పడం జరిగింది. సో దేవరా కొడతలేడు సైఫ్ అలీ ఖాన్ ని, అదే బైరాని దేవరా కొడతలేడు. దేవరానే ఘోరం కొడతాడు బైరాన్ అయితే. అదైతే గూస్ బంప్స్ అనిపిస్తుంది నిజంగా చూస్తుంటే. ఇంకోటి బైరా లుక్ చూసుకున్నట్టయితే తన వెరీ వైలెంట్ గా అనిపిస్తుంది ఇందులో అయితే ఈ సాంగ్ లో. అండ్ దాంతోపాటు వాళ్ళు చుట్టూన్న వాళ్ళు అయితే ఎంకరేజ్ చేస్తున్నారు, బైరా దేవరా అని చెప్పేసి. సో ఫైనల్ గా అయితే దేవరానే గెలుస్తాడు. కానీ దేవరాకి బాగా రక్తం పోతుంది, బైరాకి మాత్రం ఒక్క చుక్క రక్తం కూడా పోతాయి అనమాట. అండ్ దాంతోపాటు ఇద్దరు అయితే హ్యాండ్స్ టు హ్యాండ్, అంటే ఓన్లీ వన్ హ్యాండే. ఇప్పుడు బైరా లెఫ్ట్ హ్యాండ్, దేవరా రైట్ హ్యాండ్, రెండు ఇట్లా కట్టేసుకొని ఇప్పుడు బైరాన్ ఏమో రైట్ హ్యాండ్ తో ఫైట్ చేస్తాడు, దేవరా ఏమో లెఫ్ట్ హ్యాండ్ తో ఫైట్ చేస్తాడు అన్నమాట. సో ఈ ఫైట్ లో ఎవరు గెలుస్తారనేది మనం మూవీలో చూడాలి. ఆబ్వియస్లీగా దేవరానే గెలుస్తాడు, అదైతే మన అందరికీ తెలిసిందే. ఎందుకంటే ట్రైలర్ కట్ లో కూడా చూడొచ్చు. తనైతే చెప్తాడు కదా, ఈ కొండ మీద ఉన్నంత వరకు నీ మాట దేవరా, ఈ కొండ మీద ఉన్నంత వరకు అని చెప్పి చెప్తాడు కదా. సో అట్లా అయితే మనకి క్లియర్ గా అర్థమవుతుంది. సో తెల్లర వరకు అయితే ఎగ్జైట్మెంట్ ఆపుకోలేకపోతున్నా. సో ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. సో ఒకసారి చెక్ చేయండి. ఆయుధ పూజ సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ప్రోమో అన్నమాట. సో వీడియో సాంగ్ రిలీజ్ చేయకపోవచ్చు, మాక్సిమం లిరిక్స్ తోటి చేసినా కూడా బాగుండు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఆయుధ పూజ ప్రోమో సాంగ్ రివ్యూ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.